ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావడం మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ప్రతిపక్ష నాయకుడు రావాలి, వారు వచ్చిర్రు, వారు ఏదో ఒకటి మాట్లాడాలి, డొల్లోనో ఏదో మాట్లాడాలి. మాట్లాడకపోతే మాట్లాడాలి, తప్పదు, అపోజిషన్ పార్టీగా మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు 10,000 కోట్లు పెట్టి మంచి పని చేసిండు అని కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడుగా చెప్పలేడు కదా. మనసులో ఉంటుంది కేసీఆర్ గారికి మనసులో ఉంటుంది. అరే బాగా చేసిండు, కొత్త సీఎం 10,000 కోట్లు హైదరాబాద్ పెట్టిండు, ఈ ఆలోచన నాకెందుకు రాలేదప్పుడు అని కేసీఆర్ గారికి ఉంటుంది ఇప్పుడు. కానీ ప్రతిపక్ష నాయకుడు సటక్నట్లా రేవంత్ రెడ్డి గారు శబ్బాష్ అన్నాడు అనుకో, ఆయన రాజకీయ పంప మునుగుతుంది కదా. ఇప్పటికే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ లీడర్ కన్ఫ్యూజ్ ఉన్నారు. ఆయనతో శబ్బాష్ అనేది రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ గారి ఫీజులు పార్టీ ఫీజులన్నీ ఎగిరిపోతాయి. కాబట్టి చెప్పాలి, పెద్ద మనిషి సీనియర్, చాలా సీనియర్ లీడర్, వారు అట్లనే చెప్పాలి. తప్పదు, కానీ వేరే దారి లేదు. కేసీఆర్ గారికి ప్రతిపక్ష నాయకుడికి వేరే దారి లేదు. మంచి అని చెప్పే ఒక పరిస్థితిలో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు లేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి షబ్బాష్ మంచి పని చేస్తున్న పరిస్థితులు ఆయన లేరు.